చాలా రోజుల తర్వాత మీ ముందుకి కథలతోటి మళ్ళా వచ్చేసాను. ఈరోజు ఒక మంచి కథ చెప్తాను. ఇక్కడి నుంచి కథలన్నీ కూడా కంటిన్యూ చెప్పుకుంటూ ఉందాం. సరేనా పిల్లలు? ఈరోజు కథ పేరు సత్యమేవ జయతే. అనగనగనగనగనగా ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక ఆవు కూడా ఉండేది. అది ఎంతో మంచిదన్నమాట. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా యజమాని మాట వింటూ సాధు జంతువులా జీవించేది. అది ఒకరోజు అడవిలో ఒంటరిగా మేతమేస్తుండగా ఒక పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైంది. అది గమనించిన ఆవు భయపడకుండా, పులిరాజా, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకు ఒక చిన్న బిడ్డ ఉంది. ఆ లేగదూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు పాపం. నీవు దయతలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ తర్వాత నన్ను తినెద్దుగాని అని దీనంగా చెప్పింది ఆవు. ఆ మాటలు విని పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏం మాయమాటలు! ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను, కోపంగా అంది పులి. నీవు అలా అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికేదానను కాను. ఒక్కసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతికి ఏం లాభం? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగా ఉన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే ఉపకారం చేసిన దాన్ని అవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూసి ఆకలి తీర్చి రావాలని నా ఆశ అన్నది ఆవు. ఊరిలో నివసించే ఈ జంతువుల్లో నీతి మాత్రం ఎంత ఉందో తెలుసుకుందామని సరే అంది పులి. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, నాయనా, బుద్ధిమంతుడిగా మంచితనముతో జీవించు, తోటి వారితో స్నేహంగా ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధాలు ఆడకు, మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకుంది. ఆవును చూసిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది! దీన్ని చంపి తింటే తనకే పాపం అనుకొని ఆవును వదిలివేసింది పులి. పులికి ధన్యవాదాలు తెలిపి పరుగున వచ్చి తన దూడను చేరింది ఆవు. చూసారా ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా అబద్ధం ఆడకూడదు, సత్యాన్నే పలకాలి. ఈ సత్యం పలకడం వలన క్రూర జంతువైన పులి కూడా మారిపోయింది. చూసారా? అందుకే ఎప్పుడూ కూడా అబద్ధం ఆడేది మాత్రం చేయకూడదు. సరేనా?